ఇప్పుడు కుక్కరు మూత తీసి చూద్దాం. ఇదిగోండి, సూపర్గా అయిపోయింది. ఇలాగా ఒక్క 5 నిమిషాల తర్వాత మనం కుక్కర్ని ఓపెన్ చేస్తే ఇలాగా వేడి వేడి పెసరపప్పు అన్నం రెడీ. సో మీరు కూడా చేసుకోండి ఈ పెసరపప్పు అన్నం ప్రిపరేషను. ఇప్పుడు చూద్దాం. ఓకే, సింపుల్గా నీట్గా తొందరగా అయిపోయే రెసిపీ పెసరపప్పు అన్నం. థ్యాంక్ యూ. చూడండి ప్రిపరేషన్. హలో, సింపుల్గా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళామనుకోండి, చాలా టైం అయిపోయింది అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత అన్నం వండాలి, కూర చేయాలి, ఇవన్నీ కాకుండా ఒక 2-3 మనుషులకి ఎంతమందికైనా చేసుకోవచ్చు. పెసరపప్పు అన్నం ఈజీ వేగా అయిపోతుంది అనమాట. సో చూడండి, ఇదైతే నాకు ఒక్కదానికే చేసుకుంటున్నాను. ఒక చిన్నడు గుప్పెడు కూడా కాదండి, కొంచెం పెసరపప్పు, ఇదిగో 1 కప్పు రైస్, ఈ రెండింటిని కడిగేసి కుక్కర్లో వేసేద్దాం. ఇలాగా ఆ కప్పుడు రైసు, ఆ గుప్పెడు పెసరపప్పు, ఈ రెండింటిని చక్కగా కడిగేసి ఇలాగా చిన్న బుజ్జి కుక్కర్ ఉంటుంది కదా, ఈ బుజ్జి కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. సో మనం బయటికి వెళ్ళిన తర్వాత అనుకుంటాం కదా, ఈ స్విగ్గీలు బొగ్గీలు అవి వేస్ట్ అండి. సో ఏది ఈ కప్పుతో తీసుకున్నాను, ఈ గోల్డ్ కప్ లాంటిది చిన్నది. సో దీంతో 2 కప్పుల వాటర్ని నేను ఇప్పుడు వేసాను. సో స్టవ్ ఆన్ చేసేసాను కూడా. ఈ కుక్కర్ని పెట్టేసి కుక్కర్ పాట్ని, ఇదిగోండి సాల్ట్, కట్ చేసుకున్న ఒక 4 ఎండుమిర్చి. నెక్స్ట్ ఎప్పుడు కూడా ఇంట్లో మీరు మిరియాల పౌడర్ని ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోండి. మిరియాలని ఒక 100 గ్రామ్స్ ఎంతో తెచ్చేసి చక్కగా మీరు మిక్సీ పట్టేసుకొని ఒక జార్లో ప్రిజర్వ్ చేసుకోండి. ఓకే, సో ఇంకేం వేయమన్నమాట, ఇంతే. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం, ఉప్పు వేసాను, తర్వాత మిరియాల పౌడర్ వేసాను, ఒక 3 ఎండుమిర్చి ఇందులో కట్ చేసి వేసేసాను. సో మనకి ఒక 10 నిమిషాల్లో ఇది అయిపోతుంది. సో దీని మీద లిడ్ పెట్టేసి ఓన్లీ 2 విజిల్స్ వేయించండి. అండ్ 1 మోర్, నెయ్యి వెయ్యాలండోయ్ కంపల్సరీ. అయ్యో అది మర్చిపోయాను చూసారా. ఓకే, ఇదిగోండి నెయ్యి, మీ ఇష్టం ఎంత వేసుకుంటే వేసుకోండి. నాకు నెయ్యి చాలా ఇష్టం. సో నేను 2 పెద్ద స్పూన్లు నెయ్యిని వేసాను. సో ఇలా వేసేసి చక్కగా లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. టేస్టీ 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 పెసరపప్పు అన్నం రెడీ ఫర్ అర్జెన్సీ. ఓకే, ఇలాగా విజిల్ని పెట్టేసి మనం ఇలాగా చిన్ని బుజ్జి కుక్కర్లో పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వేయించామనుకోండి, హ్యాపీ అండి. బయట నుంచి మనం ఫుడ్ ఏమీ తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎంత టేస్టీగా ఉంటుందంటే అన్నం కూరలు కన్నా ఈ పెసరపప్పు అన్నమే హైలైట్ అని చెప్తారు. సో మీరు కూడా చేసుకోండి. ఈజీ అండ్ సింపుల్ రెసిపీ ఆఫ్ పెసరపప్పు అన్నం. ఓకే, సో నా ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది, కానీ ఇది ఒక క్విక్ వీడియో. థ్యాంక్ యూ.